కరెక్ట్‌గా ఇదిగో చూడండి, కాలేజీలు, స్కూల్లు వదిలే టయానికి వర్షాలు పడతాయి. మా పిల్లల్ని తీసుకురావడానికి ఇప్పుడు నేను ఇక యాత్రకి బయలుదేరానమాట వర్షంలో. పెద్దమ్మాయి అయితే వచ్చేసింది. ఇక చిన్నమ్మాయి కోసం ఇద్దరం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఒక టికెట్ వచ్చేసింది. ఇంకో టికెట్ రావాలి. ఇంకో టికెట్ కోసం వెయిటింగ్. మొత్తానికి వెళ్దాం మరి. రెడీయా? ఓకే. ఇద్దరు వచ్చేసారు. ఇక విజయవాడలో అయితే బందర్ రోడ్డు మొత్తం మునిగిపోయింది వాటర్తో, వరదలాగా ఉంది. ఇక వేరే రూట్లు మనకు తెలుసు కాబట్టి ఇక వాటరు రోడ్డు మీద లేని రూట్లలో తీసుకెళ్తున్నాను అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కరెక్ట్గా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, సరిగ్గా ఉదయం పూట, సాయంత్రం పూట పిల్లల్ని డ్రాప్ చేసేటప్పుడు, పికప్ చేసుకునేటప్పుడు ఈ వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. ఈ టైంలో పడితే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. అందులో విజయవాడ లాంటి నగరాల్లో తెలిసిన విషయమే కదా ట్రాఫిక్ గురించి. మామూలు అప్పుడు పర్వాలేదు, కానీ ఈ వర్షాలు పడితే మాత్రం జనాలందరూ రోడ్ల మీదే ఉంటారు. అందులో ఈ కాలేజ్ టైంలో, స్కూల్ టైమ్స్ కావడంతో ఎక్కువైపోయారనమాట. ఎప్పుడు మిమిక్రీ వీడియోస్, మిమిక్రీ టిప్స్ ఇవే చెప్తుంటాను కదా, కొంచెం విభిన్నంగా ట్రై చేద్దాం. నేను కూడా ఎలా కష్టపడతానో ఫ్యామిలీ కోసం అని చూపించడానికి ఈ వీడియో అనమాట. ఇక్కడైతే విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి వస్తున్నాం. సర్కిల్ దగ్గర మామూలుగానే ట్రాఫిక్ ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఉంది. బాగా ఉన్నారనమాట. ఈ వర్షం పడకపోతే ఇంత ఉండేది కాదు. వర్షం పడటం, కొంచెం చీకటి పడటం ఎక్కువైపోయింది ట్రాఫిక్. మా లక్ ఏంటంటే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఆపోజిట్లో ఎప్పుడు తెరవని గేటు మా కోసమే తెరిచినట్లున్నారు. ఇవి ఎప్పుడు కూడా క్లోజ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కరెక్ట్గా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉండే ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఇవాళ ఎందుకో ఓపెన్ చేశారు. మాకైతే అమ్మాయా అనుకున్నాం. ఆపోజిట్లో అటువైపు బెంచ్ సర్కిల్ నుంచి ఈనాడు దగ్గర వరకు మాత్రం చెరువులాగా ఉంది. ఫుల్ వర్షం కాసేపు పడింది, గట్టిగా పడింది. ఇక మేమైతే సేఫ్ జోన్లోకి మా రోడ్డు వైపు తిప్పేసాం. పంటకాలం రోడ్డు, కృష్ణవేణి రోడ్డు. ఇక మాకు ఇటైతే ఇకే ప్రాబ్లం ఉండదు. ఇక మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోయినట్లే లెక్క. ఇక్కడి నుంచి తిప్పి కొడితే మహా అయితే 1 కిలోమీటర్ వస్తుంది. రైట్ సైడ్లో కృష్ణవేణి స్కూల్ అనమాట. కృష్ణవేణి రోడ్డు అంటే బాగా ఫేమస్. విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లోపలికి ఉంటుంది. పటమట్లంక జమిని తెలుసు కదా, పటమట్లంక దర్శిపేట సర్కిల్ ఇది. ఇక్కడ కొంచెం పర్వాలేదు. కొంచెం ఆ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం అయితే అమ్మయ్య అనిపిస్తుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇదే ఏరియాలో చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కుంటూ తిరిగినటువంటి ఏరియా అనమాట ఇది పడవల రేవు వంతెన దగ్గర నుంచి మన ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఉన్న రోడ్డు ఇది, కృష్ణవేణి రోడ్డు. అంతకుముందు అసలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడైతే మొత్తం షాపులతో నిండిపోయింది. ఆ డీమార్ట్ ఒకటి ఓపెన్ చేశారు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇంకా కూడా ఇక్కడ అంతా ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అయింది. రైట్ సైడ్లో స్కూల్స్ అనమాట, గవర్నమెంట్ స్కూల్స్. ఇక ఇది చేపల మార్కెట్, పడవల రేవు వంతెన. ఇక్కడ ఆదివారం అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ రామలింగేశ్వర నగర్ నుంచి ఇటు పటమట్లంక వచ్చే వాళ్ళకి ఇక్కడే మొత్తం నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇక్కడే తీసుకుంటారు. చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, కోళ్ళు, అన్ని రకాల సంబంధించిన నాన్ వెజ్ ఐటమ్స్కి ఇక్కడ బాగా పేరు అనమాట ఈ పడవల రేవు వంతెన ఇది. ఇక్కడ మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంతకుముందు చిన్న వంతెన ఉండేది, తర్వాత కొంచెం పక్కన పెద్ద వంతెన కట్టారు. కానీ ఇది ఇప్పుడు బాగా రద్దీ ఏరియా అయిపోవడంతో ఈ వంతెన కూడా సరిపోవట్లేదు. ఇటు రామలింగేశ్వర నగర్ నుంచి ఇటు పటమట వచ్చే వెహికల్స్ అన్నీ ఇటే వస్తూ ఉంటాయి. అటు యనమల కుదురు కరకట్ట వెళ్ళే రోడ్డు కూడా ఇక్కడే అనమాట. ఈ వంతెన దాటగానే లెఫ్ట్ సైడు అవినగడ్డకి వెళ్ళే రూట్ అనమాట. అటు బస్సు కూడా వేశారు. ఇక్కడైతే ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ పోలీసు ఉంటే తప్ప ఈ జంక్షన్ దాటడం కుదరదు అనమాట. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. మొత్తం అంతా ఆగిపోయింది, ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ 4 రోడ్ల కూడలి అనేది పడవల రేవు వంతెన దగ్గర చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట. ప్రతిసారి ఇక్కడ ట్రాఫిక్ లేకపోతే అమ్మయ్య అనుకుంటారు కట్ట మీద రామలింగేశ్వర నగర్ ప్రజలందరూ కూడా.
అటు యనమల కుదురు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు స్క్రూ బ్రిడ్జి నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఇదొక జంక్షన్, ఇక్కడ జంక్షన్ అయిపోయింది. పోలీసులు ఉండటం వల్ల ఎట్లాగొట్లా మేము మెల్లమెల్లగా ఆ రోడ్డు దాటామంటే ఇక చాలు, ఇక అయిపోయింది. ఇక మాకు ఇక మమ్మల్ని ఆపేవాడేవాడు. పవన్ కళ్యాణ్ అన్నట్లు మమ్మల్ని ఎవడు ఆపేది, మమ్మల్ని ఎవడు ఆపేది అన్నట్లు వెళ్ళిపోతాం. మొత్తానికి ఈ కొంచెం ఆ ఎదురుగుండా ఏదో వ్యాన్ ఉంది, హై లోడ్ ఉంది చూసారా, ఎల్లో కలరు లోడ్ వేసుకుని ఒక వ్యాన్ వచ్చింది. దానివల్ల ట్రాఫిక్ అనమాట. అసలే ఇరుకు బొక్కర నాయన అనుకుంటే వీళ్ళు మొత్తానికైతే ఈ రోడ్డు దాటేసి మేమైతే జంపు జిలానీ